అందం అంటే ఆడపిల్లలు, ఆడపిల్లలంటే అందం. ఎంతమంది మగపిల్లలున్నా ఆ ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ ఇంటి కళే వేరబ్బా. మావాడి స్కూల్లోనే కాదు, పక్క స్కూల్లో కూడా పండగ చాలా ఘనంగా చేస్తున్నారంట. ఇక నేను మావాడు వెళ్లకుండా ఉంటామని చెప్పండి. వెళ్ళగానే నాకు భలేగా నచ్చేసిన విషయం ఏంటో తెలుసా? తోరణాలు గాలిపటాలతో కట్టారు. అచ్చం తిరణాల్లానే ఉంది. ఆ సెటప్ లో బళ్ళో పిల్లలు డాన్సులు వేస్తుంటే అచ్చం పాత సినిమాలో హీరో హీరోయిన్లు పండగ పాటలకి డాన్సులు వేస్తారు కదా, అలానే ఉంది. పంతులమ్మ దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టేసింది. పాటలో లీనమై కొత్తల్లుడికి వేసినట్టు పూలమాల కూడా వేసేశారు. ఇంకా పానీపూరి దగ్గర నుంచి చీరలు అమ్మేదాకా అన్ని రకాల స్టాల్స్ పెట్టారు. ఏ ఒక్కటి వదలలేదు. ఆవకాయ బిర్యానీ అంట, మీరెప్పుడైనా తిన్నారా? చూడటానికి అచ్చం కొత్త ఆవకాయ పచ్చడి అన్నంలో కలిపినట్టే ఉంది. మీరు ఇప్పుడు చూస్తుందంతా దారి, 2 సైడ్స్ స్టాల్స్ పెట్టేశారు. అంత బిజీలో కూడా చెల్లమ్మ ప్రశాంతంగా గోరింటాకు పెట్టించుకుంటుంది. నా కొడుక్కి కేక్ కొనిచ్చేదాకా వదలలేదు. ఓన్లీ ఫుడ్ మాత్రమే కాదులేండి, ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి కూడా స్టాల్స్ పెట్టున్నాయి. బాగా ఎంటర్టైన్ అవ్వచ్చు. ఈ తరహా థీమ్ తో సెమీ సంక్రాంతి సెలబ్రేషన్స్ నేనెక్కడా చూడలేదు. చాలా బాగుంది. ఊరంతా ఆహ్వానం పలికేపాటికి చాలా రష్ వచ్చేసారు. కొన్ని స్టాల్స్ కి నేను అసలు వెళ్ళలేకపోయాను, అంత రష్ గా ఉంది. ఊరంతా కలిసి ఒకే చోట జాతర చేస్తే ఎలా ఉంటదో అలాంటి వాతావరణం కల్పించారు. చిల్ బ్రో అంట, అదిగో కింద కూర్చొని బ్రో చిల్ అవుతున్నాడు. మేము ఆడవాళ్ళం, మాకేమన్నా కనిపించాలంటే పక్కన వాళ్ళ మేడ ఏంటి ఎవరెస్ట్ అయినా ఎక్కి కూర్చొని చూస్తాం. కొత్త కొత్త ఫ్యాషన్స్ అన్ని ఇక్కడే చూడొచ్చు. చక్కగా పట్లంగాలు వేసుకొని తిరుగుతుంటే అచ్చ మహాలక్ష్మిలు తిరుగుతున్నట్టే ఉన్నారు. ఈ పిల్లోని పలకరించగానే పెళ్లి చూపుల్లో పిల్ల నచ్చిందని అడిగితే సిగ్గుపడ్డాడు. ఇంతకీ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.